కృపాభివందనములు ప్రభువునందు నిలిచి ఉండే అనుభవాలు. మొదటి యోహాను 2:6 ఆయన యందు నిలిచినవాడునని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునను అలాగే తాను నడుచుకున్న బద్ధుడే అన్నాడు. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ప్రభువునందు నిలిచి ఉండే అనుభవాలు. 1 సంపూర్ణమైన మార్పు కలుగుతున్నది. 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 పాపం చేయుడు. 1 యోహాను 3:6 ఆయన యందు నిలిచి ఉండేవాడు నన్ను చెప్పుకున్నవాడు పాపము చేయుడు. పాపం చేయవాడు ఎవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. 3 బహుగా ఫలించెదరు. యోహాను 15:5 ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడు నా యందు ఫలించునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించుదురు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 4 అడిగిన దానికి ప్రభు వలన ప్రతిఫలం దొరుకుతుంది. యోహాను 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండుని యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. 5 ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. 1 యోహాను 2:28 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. 6 మొదటి నుండి మీరు దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మొదటి నుండి మీరు దేనిని వింటిరో, మొదటి నుండి వినినది మీలో నిలిచి ఉండిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. 1 యోహాను 2:24 మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. 7 ప్రభు బలలో పాల్పొందేవారు. యోహాను 6:56 నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభు మీ ఘనమైన మాటలు విన్నా మీ బిడ్డలను వారి కుటుంబంలో వారి సంఘములను దీవించి ఆశీర్వదించండి నాయన. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ షేర్ చేస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండార్లుగా దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.